వచ్చిందండి. వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్స్ వెల్కమ్ మేడం. థ్యాంక్స్ అండి. చాలా సంతోషం మిమ్మల్ని చూడడము మాట్లాడడము. ఇంతకుముందు మాట్లాడాం కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా స్ట్రైట్ గా. థ్యాంక్స్ మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉందండి శుభశ్రీ గారు. వెరీ క్లియర్. వెరీ క్లియర్. ఎక్సలెంట్. ఆడియో ఇస్ వెరీ సూపర్. థ్యాంక్స్. జస్ట్ ల్యాప్టాప్ తే. మీరు పంపిన పేపర్ కటింగ్ చదివిన తర్వాత వెంటనే ఇంకా సతీ అనసూయ అనుకుంటాను కదా, సతీ సక్కుబాయ్ అండి. వెంటనే వెళ్ళేసి అక్కడ ఆ పాట వరకు కట్ చేసి పెట్టానండి. అవునా? మీకు ఏ పాట అని చూసారా? అంటే ఇప్పుడు ప్లే చేయమంటే చేస్తాను కూడా. అదో కదా మీరు చెప్పొచ్చు నాకు. ప్లే చేయమంటారు? ప్లే చేస్తాను. దాంతో మొదలెడదాం. ఈరోజు క్విజ్ లాగా కూడా చెప్పాను అనమాట గ్రూప్ లో. అన్నాను ఈరోజు అవర్ స్పెషల్ గెస్ట్ ఈస్ గోయింగ్ టు బి చిన్ని కృష్ణ అని పెట్టాను నేను యాక్చువల్ గా. అండ్ గెస్ట్ చేయమంటే జోగినాథరావు గారు అని మనకు మంచి సింగర్ ఉన్నారండి, ఇప్పుడు ఉన్నారు కూడా మనతో పాటు. వారికి ఏంటంటే బాగా తెలుసు, వారు చెప్తారనుకున్నాను కానీ ఏం చెప్పలేదు అనమాట. అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను నేను. శ్రీని గారు చెప్పండి సార్. ఇందాక అంజలీదేవి గారు పాడిన పాట కదా? అవును, కృష్ణుడితో అది. అవును, అదే పెడుతున్నాను ఇప్పుడు. అది చూద్దాం. సతీ సక్కుబాయ్ అనుకుంటా. ఇది కాదండి, ఈ సాంగ్ కాదు. కాదా? ఈ సాంగ్ కాదు. నేను చెప్తాను ఆ సాంగ్ ఏంటి అని. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నారు కదా మేడం, ఈ పాప. అది నేను కాదండి, వేరే అబ్బాయి, వేరే పిల్లాడు. ఎందుకంటే నన్ను ఈ పాటలో పెట్టేశాక తాతగారు ఊర్లో లేరు. అయితే ఆయన మేనల్లుడు అప్పలాచారి అని ఆయన నన్ను అంటే ఇంట్లో గోల చేస్తానని ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటారులేండి. ఆయన అక్కడ నన్ను వేయించారు. కృష్ణుడు కావాల్సి వస్తే మా అమ్మాయిని వేసేసేయంటే సరే. తర్వాత ఆ పాట అంతా అయిపోయాక నా తాతగారు ఊరి నుంచి వచ్చారు. అది చూసి బాగా కోపం వచ్చింది. ఏంటి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఇలాగా యాక్టింగ్ అది చేస్తే మనకి వాళ్ళ ఫ్యూచర్ బాగుండదు, అట్లా అంతా తప్పుగా అనుకుంటారు, మన సంప్రదాయంలో ఎందుకు చేసావు అని బాగా తిట్టారనమాట. ఇప్పుడు మీరు పెట్టిన పాటలో ఇప్పుడు చూసారంటే ఆ పాట కూడా ఒక కాళీయ మర్దన వస్తుంది అందులో. ఇప్పుడు మీరు పెట్టిన పాటలో కాళీయ మర్దన మాత్రం నేను చేశాను. అయితే దాన్ని నా మొహము బ్లర్ చేసేసారు అందులో. అది నన్ను కనిపించకుండా చేశారు. కానీ ఇంకొక పాటలో మాత్రం నేను బాగా కనిపిస్తున్నాను అన్నమాట. విన్నపాల ఆ పాట స్టార్టింగ్ ఎట్లా వస్తుందంటే అండి, విన్నపాలు ఆరగించి రైట్, విన్నపాలు ఆరగించి అని వస్తుంది. మీరు గూగుల్ గనక విన్నపాలు ఆరగించి అని చూసారంటే అందులో మీకు కనిపిస్తానన్నమాట. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఇది ఇప్పుడు చూపిస్తాను నేను. అదిగో అక్కడ కృష్ణుడు వస్తున్నాడు కదా, కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఆ రోకలి తీసుకొచ్చి ఇలా లాగడము, అది అలా చేయడం అన్నమాట. అది ఇది నేను చేసాయి. ఇది తీయలేదు, ఇంకా తీయలేమండి. ఇది చేసేసాం కదా సాంగ్ అంతా. సారీ అండి అని చెప్పి ఇది వాళ్ళు బ్లర్ కూడా చేయలేకపోయారనమాట. కానీ కాళీయమర్దనంలో బ్లర్ చేస్తారు. బాగా మా అప్పలాచారి మావయ్య బాగా తిట్లు తిన్నాడు మా తాతయ్య దగ్గర. అది వారి పుణ్యం అన్ని కనీసం మేము చూసాం కదా మిమ్మల్ని. బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈరోజు ఫర్ మేకింగ్ టైమ్ టుడే. సో జస్ట్ క్విక్ ఇంట్రడక్షన్ ఇక్కడ కొంతమందికి జస్ట్ చెప్పడం కోసంగా నేను ఒక 2 మాటలు చెప్తాను మేడం మీ గురించి, ఆ తర్వాత మీరు మాట్లాడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ ఫార్చునేట్ అండి. ఈరోజు శుభశ్రీ గారు
సముద్రాల రామానుజాచార్యులు వారి కనిష్ట పుత్రిక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఈరోజు. అదొక గొప్ప గొప్ప అదృష్టం మనకి. ఎందుకంటే కాదండి, జూనియర్ సముద్రాలు గారు అంటే నాకు చాలా ఇష్టం. అవునవునవును, వారి కనిష్ట పుత్రిక. వెల్కమ్ మేడం వన్స్ అగైన్. చాలా మీ అందరినీ ఈరోజు పరిచయం అవ్వడం నా అదృష్టం అండి. మాకునండి. ఇక మేడం యాక్చువల్గా గత 40 years గా అనుకుంటాను ఐటీ ఇండస్ట్రీలోనే, అంటే ప్రస్తుతానికి అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా షార్లెట్ నార్త్ కెరోలినాలో ఉంటున్నారు. హైదరాబాదులో ఫిల్మ్ నగర్లో అనుకుంటాను సముద్రాల సీనియర్ వారి కాంస్య విగ్రహం పెట్టించారు. అలాగే జీవితమే సఫలము అని 3 volumes గా తాతగారి జీవిత విశేషాలు అలాగే సినిమా విశేషాలతోటి 3 పుస్తకాలను కూడా ముద్రించారు అన్నమాట. సో కాబట్టి ఈ కాలంలో మనము అంటే ఆ సంపదనంతా ఇంకా మన అందరికీ ముందు తరాలకు పంచాలన్న తపన ఉన్న వాళ్ళలో వీరు కూడా ఉన్నారని చెప్పాలి, చాలా ఎక్కువగా. సో ఆ విషయం ఈ మధ్య కాలంలో ఒక చిన్న కాన్వర్జేషన్ కూడా జరిగింది. సముద్రాల గారికి సంబంధించిన మెటీరియల్ అంతా ఒక వెబ్సైట్ లో కూడా ఉంచితే బాగుంటుందనే ఇది వచ్చింది. మేము దాని గురించి బహుశా తర్వాత మాట్లాడదాం మేడం. మీరు, నేను, గురప్ప గారితో ఆల్రెడీ కొంచెం చెప్పాను. సో ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, మేము చేయగలుగుతాము. సో అది చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేడం మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు, ఆఫ్ కోర్స్. ఇంకా తర్వాత ఘంటసాల గారికి సముద్రాల సీనియర్ వారు అలాగే జూనియర్ వారు వారి రిలేషన్స్, మీకు ఘంటసాల గారితో ఉన్నటువంటి పరిచయం కానీ వారి పాటల మీద మీకున్న ఆసక్తి గురించి కానీ ఏదైనా చెప్పొచ్చు మేడం. ఇక్కడ ఇట్స్ నాట్ వెరీ ఫార్మల్, చాలా క్యాండిడ్ గా, చాలా స్పాంటేనియస్ గా ఏదైనా చెప్పొచ్చు మేడం. ప్లీజ్ గో అహెడ్ మేడం. శ్రీనివాస్ గారు, సార్ శుభశ్రీ గారు సంభాషించే ముందు ఒక చిన్న విషయం చెప్తారు. చెప్పండి. ఆ విగ్రహానికి పుస్తకాలకి ఆయన ఖర్చు దాదాపు 10-15 లక్షలు శుభశ్రీ గారి సమకూర్చారు. అంటే వారి తాతగారి మీద ఎంత అభిమానం మనకు తెలియజేస్తుంది. అందుకని వారికి వయసులో చిన్నవారు కాబట్టి వారికి ఆశీస్సులు అందిస్తున్నారు అనమాట. చాలా థ్యాంక్స్. సో అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తాతగారును సావిత్రి పిన్ని, నేను పిన్ని బాబాయ్ అంటాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. సో సావిత్రి పిన్ని వాళ్ళు ఒకే ఊరు కదా, అంటే మా తాతయ్య గారి ఊరే కదా. సో ఆవిడకి వివాహం అయిన తర్వాత ఘంటసాల బాబాయ్ని తీసుకొచ్చి పరిచయం చేసి ఈయన పాడతారండి అంటే, అది తాతగారు ఆయన పాటలు విని ఆయనకి నచ్చాయన్నమాట. ఆయన గొంతు నచ్చింది. సరే నువ్వు సావిత్రి పిన్ని అనేది నాన్నగారు మీరే ఎలా అన్నా పైకి తీసుకురావాలి అని చెప్తే, సరే అమ్మా నాకు మద్రాసు పంపించు అని చెప్పి, నువ్వు మద్రాసు వచ్చాయి అబ్బాయి అన్న అంటే అప్పుడు మద్రాస్కి వచ్చారనమాట. కానీ పిన్ని మాత్రం ఊర్లోనే ఉంది, ఇంకా రాలేదు. ఆయన ఒక్కరే వచ్చారు. అయితే మన ఇంట్లోనే ఉన్నారు. మా నాన్న మా బాబాయ్, అంటే మా నాన్నకి తమ్ముడు అనమాట. వాళ్ళిద్దరు ఇంకా చదువుకుంటున్నారు. అయితే మా అత్తలకేమో పెళ్ళైపోయింది. సో మా నాయనమ్మకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదంటే మా బాబాయ్, తలపసాయి బాబాయ్ అంటున్నాను కదా, మా ఓన్ బాబాయి, ఘంటసాల బాబాయి మడి కట్టుకునేవారు. మడి కట్టుకుని వంటలు చేసేవాళ్ళు. అయితే మా నాన్నకి ఇంటి పనులన్నీ రావన్నమాట. అక్కడ వంటింట్లో ఒక గట్టు మీద కూర్చుని ఆయన పద్యాలు పాడుతూ గరిటెలు అవి పెట్టుకుని ఫైటింగ్ చేస్తున్నట్టుగా ఇలా పద్యాలు అవన్నీ పాడుతూ ఉంటే, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే వీళ్ళు అక్కడ వంటలు చేస్తూ ఉండేవాళ్ళు, అందరూ పాడుకుంటూ. అసలు అలా నాన్నగారు అవన్నీ చెప్తుంటే ఎంత అసలు కళ్ళకి కట్టినట్టుగా ఉంటుందన్నమాట. చాలా సంతోషంగా ఉంటుంది అవన్నీ మళ్ళీ వింటూ ఉంటే. సో అలా వాళ్ళు చాలా కలిసి పెరిగారనమాట ఒక 3 ఏళ్ళు.
కొత్తల్లో ఏమైందంటే కొంచెం ఇంకా ప్లేబ్యాక్ అవన్నీ అంత ఎక్కువగా లేకపోవడం వలన, టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అవ్వకపోవడం వలనో మరి ఏంటో మరి తెలీదు కానీ ఆయనకి అంత ఎక్కువ ఘంటసాల గారికి ప్రోత్సాహం దొరకలేదు. రోజు తాతగారు తనతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు స్టూడియోలకి. ఎవరు ఎక్కువ ప్రోత్సాహం చేయలేదన్నమాట. చూద్దాం లేవయ్యా, చూద్దాం లేవయ్యా అనేవారన్నమాట. సరే ఇంత లోపల ఆకాశవాణిలో ఉద్యోగం ఇప్పించారు. అయితే ఆయన ఆ కాలంలో బంధుత్వాలు, అనుబంధాలు, బంధుత్వం కాదు, అనుబంధాలు ఎలా ఉండేవి అంటే, ఆయన ఒక్క పైసా కూడా తన దగ్గర పెట్టుకోకుండా ఘంటసాల బాబాయ్ తీసుకొచ్చి తాత చేతిలో ఇచ్చేవారు. అది ఆయన రోజు వెళ్ళేటప్పుడు మళ్ళా ఆయనకి చేతి ఖర్చులకి డబ్బులిచ్చేవారు. రూ. 1. అయితే రాత్రి వచ్చాక లెక్కడిగేవారు ఆ రూ. 1కి. ఏం ఖర్చు పెట్టావు? ఏ ఈ దేనికి చేసావంటే, ఇదిగోండి బస్సుకి 10 పైసలయిందండి. టీకి 5 పైసలయిందండి. లంచ్‌కి 30 పైసలయిందండి. ఇదిగోండి మిగతా చిల్లర అని తెచ్చిచ్చేవాడు. ఆయన భయం ఏంటంటే, వయసులో ఉన్న పిల్లలు గదా! ఏమన్నా చెడు అలవాట్లొస్తాయేమో అని అలా అడిగేవారనమాట. కానీ ఆయన కూడా అంత మర్యాదగా ప్రతిరోజు లెక్కలు చెప్పేవాడాయన. అయితే ఆయన సంపాదన ఈయన ప్రతిరోజు లెక్క రాసుకునేవాడు. ఒక్కొక్కసారి ఇచ్చినప్పుడల్లా ఆయన ఎంతిచ్చాడు, మళ్ళా ఆయన ఖర్చుకి ఎంతిచ్చాను తను అని లెక్కలు రాసుకునేవాడు. ఇట్లా మొత్తానికి 'స్వర్గసీమ' సినిమాలో ఆయనకి మొదటిసారిగా అవకాశం ఇవ్వడం వీలు పడిందనమాట. దాని తర్వాత ఇంక మీకు చెప్పనక్కర్లేదు ఆయన గురించి. ఇంకా మాకేంటంటే ఆయన మా ఫ్యామిలీలో ఇంకొక కొడుకులాగా అనమాట మాకు. వాళ్ళింటికి మేము వెళ్ళడం గానీ, రావడం గానీ, బాబాయ్, పిన్ని అంటూ వాళ్ళ పిల్లలు, మేము అందరం ఒకటే వయసు, ఒకటే స్కూలు. సో, ఇట్లా కలిసిమెలిసి పెరిగాము. సో, హ్మ్, ఈయన ఇప్పుడు ఆయన ఒక్కొక్క పాట పాడేటప్పుడు ఆయనకి రూ. 20 ఇచ్చేవాళ్ళు ఒక పాటకి. ఆయన తీసుకొచ్చి అలాగే ఇచ్చేసేవాడు మా తాతయ్యకి. ఆయన ఇలాగే ఈ డబ్బులన్నీ పోగు చేసేసి, ఆయనకి ఎప్పుడు ఒక సంసారం స్టార్ట్ చేయడానికి సరిపోతుంది ఆ డబ్బులు అని అనిపించిందో, అప్పుడు సావిత్రి పిన్నిని పిలిపించారు. అమ్మా ఇంక మీరు కాపురం పెట్టుకోండి. ఈయన ఇంక సంపాదిస్తాడు. ఈయన నిలబడిపోయాడు. ఇంక మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడని పిలిపించి ఆవిడ చేతికి ఈ పుస్తకం, లెక్కల పుస్తకము, ఈ మిగిలిన డబ్బులు ఇచ్చి ఒక ఇల్లు తీసుకోమని ప్రస్తుతానికి అద్దెకు తీసుకున్నారు. దాని తర్వాత ఆ బజుల్లా రోడ్డు మీద వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కున్నారు. అప్పుడు అది అలా ఆవిడ చేత కాపురం పెట్టించి, "ఇదిగోమ్మా నా బాధ్యత తీరిపోయింది. ఇంక నీ తర్వాత నీ బాధ్యతే. ఇంతవరకు తనకి ఏ చెడ్డ గుణాలు ఏవి రాకుండా నేను నీ చేతిలో పెడుతున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం" అని చెప్పి ఆవిడ చేతికి ఇచ్చేశారనమాట. సో, ఆ కాలంలో అట్లా ఉండేవి. అనుబంధాలు, ఆ గౌరవాలు. ఈయన లెక్క అడిగినా ఆయన చెప్పడం, తీసుకొచ్చి ఒక్క పైసా ఆయనకి ఆకాశవాణిలో పాటలు ఎక్స్‌ట్రాగా ఏదన్నా పాడితే ఇంకో రూ. 5 ఇచ్చారంటే, "ఇదిగోండి నాన్నగారు ఈరోజు నాకు ఇంకో రూ. 5 వచ్చింది. అది దాచాలి, నేను ఖర్చు పెట్టుకోవాలి అని ఎప్పుడు కాదు. నాన్నగారు ఈరోజు రూ. 5 ఎక్స్‌ట్రా వచ్చింది. ఇదిగోండి తీసుకోండి." అట్లా నాకసలు పిన్ని చెప్తుంటే ఈ మాటలు కళ్ళు చెమర్చిపోయేవి. అబ్బా! వాళ్ళ గౌరవాలు ఎలా ఉండేవి అని చెప్పి. అది ఎంత సంతోషంగా ఉండేది. అవన్నీ మాకు కూడా వాళ్ళలా ఉన్నారు కాబట్టి మేము గూడా అలా ఉండాలి అని అనిపిచ్చింది మాకు. వాళ్ళని చూసి మేము అలా నేర్చుకోవాలి, అలా ఉండాలి అని అనిపిచ్చింది మాకు. మీరు చెప్తుంటే మాకంతా కళ్ళకి కట్టినట్టుందండి. ఒక దృశ్య రూపం కనిపిస్తున్నట్టుగా ఉంది. చాలా చాలా బాగా చెప్పారు. మనసుకి హత్తుకుపోయేట్టు చెప్పారు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. థాంక్స్ అండి. థాంక్స్ అండి. జూనియర్ సముద్రాల గారంటే కవులు అందరిది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందనుకోండి. మరి జూనియర్ సముద్రాల గారు ఆ రోజుల్లో ఒక పౌరాణికం గాని, జానపదం గాని ఎక్కువగా ఆయన పౌరాణికం, జానపదాలకే ఎక్కువ చేసినట్లుగా నాకు గుర్తండి.
జానపదాల్లో కూడా ఆ డైలాగ్స్ కూడా ఎంత చమత్కారంగా ఉండి అంటే ప్రతిదీ ఒక లయబద్ధంగాను దానికి అంటుకుని ఉండేది. ఆ గులేబక్క వాళ్ళ కథలో చూస్తే అలా మీకు డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అలా జయసింహలో ఇలా పాండురంగ మహత్యం ఒక సినిమా చాలండి ఆయనకి నిజంగా ఒక పాటల రచయితగా చెప్పుకోవాలంటే. మాటలు కూడా మరి అనుకుంటాను కదా. మాటలు కూడా ఆయనండి. ఉమ్. అప్పట్లో ఏంటంటే కథ మాటలు పాటలు కూడా ఇచ్చేసేవారు వాళ్ళకి. నా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి క్యాపబిలిటీని బట్టి. జూనియర్ సముద్రాల గారి పాటలు అంటే మర్చిపోలేని పాటలు కదండి ఇప్పటికీ. నిజంగా వాళ్ళ ఇప్పుడు ఎవరు రామానుజాచార్య గారు జూనియర్ సముద్రాల గారు ఘంటసాల గారి గురించి చెప్తున్నప్పుడు కూడా ఆయన ఎంతో బాధపడుతూ చెప్పారు. నిజంగా మా ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా వచ్చి మా ఇంట్లో అన్ని ఏ కార్యక్రమం వచ్చినా అన్న వచ్చి ఆదుకునేవాడు అని చెప్పి, అలాగే బ్రతుకు తెరుగు పాట గురించి ప్రత్యేకించి చెప్పారు ఆయన. ఆ రోజుల్లో బ్రతుకు తెరువు వచ్చింది, అది నాకు బ్రతుకు తెరువునిచ్చింది. చూడండి అక్కడ చూసారా, రచయిత కాబట్టి ఆయన చమత్కృతి ఎంత బాగుందో. అంత స్థాయిలో ఆ రాగ సంచారం చేయాలంటే మా అన్నకే దక్కింది అది. అది అన్నగా గాయకుడిగా సంగీత దర్శకుడిగా అన్నకేను, పాటల రచయితగా నాకును ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చినాయని ఆయన చాలా బాధపడుతూ చివరి టైంలో కూడా వాళ్ళ తాలూకు ఇంట్లో ఏదో జరిగితే వెళ్ళి పలకరించి వచ్చారు. తర్వాత ఆయన ఇలాగా పరంపదించారని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడ్చారండి. నిజంగా ఆయన చెప్తున్న మాటల్లో వింటుంటే అంత బాధ కలిగింది. నిజంగా అన్నగారు తమ్ముడు, అలాగే తండ్రి గారు. ఆయన అన్న ఒక పదం ఏంటంటే, నాన్న నేను ఘంటసాల 3 పీటల అల్లిన జడలాగా అలా టైట్ గా ఒక బంధం కదా అది. 3 పీటలు వేసిన జడలాగా అంత అన్యోన్యంగా ఉండినాము. నాన్న పోయారు, ఘంటసాల పోయారు, నేను ఒక్కడినైపోయాను అని వచ్చారు కదా. అది ఎప్పటికీ మర్చిపోలేనండి నేను. ఇది మాత్రం చాలా ఎప్పటికీ మర్చిపోలేను ఆయన అన్న ఆ పదాలు. వీలైనంత వరకు ఆంగ్ల పదం ఉపయోగించకుండా మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నానండి. అంతేకాదండి, సముద్రాల జోనే గారు ఘంటసాల గారు పోయాక నా చెయ్యి విరిగిపోయిందని కూడా చెప్పారు. పాటలు రాయలేదని కూడా చెప్పారు. ఆయన జానపద పౌరాణిక చిత్రాలు రాసినా గానీ సాంఘిక చిత్రాల్లో కూడా చాలా ఆణిముత్యాలు లాంటి పాటలు రాశారు. పెళ్లి సందడిలో రావే ప్రేమలత ముందు పద్యము పాట, అలాగే మంచి మనసుకు మంచి రోజుల్లో రావే నా చెలియా, ఇటువంటి మచ్చు తునకలండి ఒక చెప్పుకోవడానికి. అలాంటివి అన్ని అటువంటివి ఆయన జానపదాల్లో కాకుండా సాంఘిక చిత్రాల్లో కూడా అంత సాహిత్యంలో ఒక మంచి మంచి పద ప్రయోగాలని వాటిని ఉపయోగించి, అయితే వాళ్ళిద్దరి మధ్యన కూడా అంత సఖ్యత అంత బాగా ఇది ఉండడం వల్ల ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని వాటిని చర్చించుకుని ఇది ఇలాగా అనుకుని ఆప్యాయత వల్ల కూడా అవి ఇంకా ఎంతో జనరంజకంగా వచ్చి ఈనాటికి మరపురాని మధుర గీతాలు ఆపాత మధురాలు అని చెప్పుకోనంటే ఆ పాటలే మనకి ప్రసాదించారన్న మహానుభావులు ఇద్దరు కథలు. నాకు నాన్నగారు రాసిన పాటల్లో ఒక ఇష్టమైన పాట ఏంటంటే పయనించే ఓ చిలుక. అవునండి. అది అందులో సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం అంటే అది అందులో ఒక్కొక్క పదంలోనూ మనం కష్టాల్లో ఉన్నప్పుడు అది ఎంత కరెక్ట్ గా అనిపిస్తుందో ఒక్కొక్క ఇది అది మనకి ఒక ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది ఒక్కొక్క పదము అందులో. అది ఒకటి చాలా నాకు నచ్చిన పాట నాన్నగారు రాసిన దాంట్లో. అండ్ తాతగారు రాసిన దాంట్లో అయితే కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్న పాట అది ఎంత దాన్ని ఏమంటారు పన్ అంటారు చూడండి. అంటే వెనకాల ఒక అంతర్గత అర్థంతో రాశారు కదా. అది ఎంతో మందికి అర్థం కాక తలబద్దలు కొట్టుకున్నారు.
అవును. ఆఖరికి ఆ ఘంటసాల దాంట్లోనే నాన్నగారు దానికి వివరాలు చెప్పారు ఆ అవునండి. పాటకి. అవునవును. ఆఖరికి ఆరుద్రను ఆత్రేయ గారు సినిమా చూసేసి ఆటో రిక్షాలో వెళ్తుంటే దీనికి ఆయన అర్థం ఏమై ఉంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ రిక్షా డ్రైవరు ఆ తాగుబోతు మాటలకి అర్థాలు ఏంటండి బాబయ్య అన్నాడు. ఎంత ఎంత సమయస్ఫూర్తి ఉండండి. అట్లాగా అదొక అట్లాంటివి అలా అందరికీ ఆలోచనలు కలిగించేలాగా రాసిన ఘనత తాతగారికే దక్కింది. అవునండి. అందుకని ఆయన ఆయన రాసిన పాటలు కానీ, ఘంటసాల గారి గొంతు కానీ ఏ మాటకి ఆ మాటే ఎన్టీ రామారావు గారి యాక్టింగ్, ఏఎన్ఆర్ గారి యాక్టింగ్. సో అవును. ఇవన్నీ ఏంటంటే ఆ 3 చేరి అంటే పాపం సంగీతం దర్శకత్వం కూడా చెప్పాలండి. ఇదొక టీమ్ వర్క్ లాగా. ఆ. సో ఇవన్నీ చేరి మనకి అవి మర్చిపోలేని ఒక పెద్ద మనకి సంపద. సంపద ఇచ్చారు. కరెక్ట్. అదే చెప్దామని. పెద్ద సంపదనిచ్చారు. మనం ఎన్ని డబ్బులన్నా సంపాదించండి. కానీ ఈ తృప్తి రాదు. ఈ కాదండి. పాటలు వింటున్నప్పుడు వాళ్ళు చేసిన దీన్ని చూస్తుంటే ఉండే తృప్తి మన సంపాదనలో మనం ఎన్ని కొనుక్కున్నా, ఎన్ని చేసినా రాని ఒక తన్మయత్వము ఆ పాటలు వింటుంటే వాళ్ళు చేసిన పనులు అవన్నీ వాళ్ళ యొక్క ఈ సంగీతానికి కానీ, సాహిత్యానికి కానీ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు డివోషన్ ఏమంటారండి తెలుగులో? డెడికేషన్ అండి, డివోషన్ అండి. డెడికేషన్ అండ్ డివోషన్. అది దాన్ని చూస్తుంటే మనకి దానివల్ల మనకి అంత సంతోషం ఇస్తుందండి. అవును మేడం. ఇప్పుడు తాతగారికి ఎట్లా అంటే ఫుల్గా ఒక సాంగ్ రికార్డింగ్ అయిపోయాక కూడా ఆయనకి ఈ పలానా ఈ పదం కాకుండా ఈ పదం ఉపయోగిస్తే బాగుంటుంది అని అనిపిస్తే ఇంటికి వచ్చాక వెంటనే ఆయన సంగీత దర్శకుడికి కానీ నా ఘంటసాల బాబాయ్కి కానీ కాల్ చేసి ఇలా ఉందమ్మా ఇది మారుస్తే బాగుంటుందంటే అలాగే నాన్నగారు అలాగే అండి గురువు గారు అని చెప్పి మళ్ళీ రికార్డింగ్ చేసేవారు. అంత ప్రతి వాళ్ళకి ఆ డివోషన్ ఉండేదన్నమాట. అందువల్ల ఏంటంటే ఆ సీన్‌కి అండ్ దీంట్లో ఉండే ఆ పదాలు మనకి ఆ మైండ్‌లో అలా ఉండిపోతాయన్నమాట. అవును. ఈ ఈ ఈ ఈ సీన్‌కి ఇది ఈ పాత్ర, ఆ పదాలు ఇవన్నీ ఏంటంటే మనకి దానివల్ల అది మనకి ఎప్పటికీ మరువలేనివిగా ఉంటాయన్నమాట. అవును. అంటే వాళ్ళు పాట మీద ఎంతో తపస్సు చేశారండి. అవును. పాట బాగా రావాలి ఎంతో అంకిత భావంతో రాశారు. అది చాలా గొప్ప. ఇంకోటండి మొదట్లో సినిమాల్లో గ్రాంధిక భాష ఉండేది. డైలాగ్స్ అవి. గ్రాంధిక భాష నుంచి వాడుక భాషకి తీసుకొచ్చిన ప్రప్రథమ వ్యక్తి సంవత్సరాలు సీనియర్ గారు. ఆ రోజుల్లో నిర్మాతలు కూడా ఒప్పుకునేవారు కాదట గ్రాంధిక భాష పెట్టాలని. ఆయన అనేవారు అది కాదండి సినిమా అంటే వేరు ఏమని చెప్పి వాడుక భాషను తీసుకొచ్చిన ప్రప్రథమ కవి గారు సంవత్సరాలు సీనియర్ గారు. అవునండి. ఆయన బాగా దెబ్బలాడాల్సి వచ్చిందండి దీనికి. ఎవరు ఒప్పుకోకపోతే లేదు వాడుకలో ఉండే అందరికీ అర్థం అవ్వాలి కదా! ప్రతి వాళ్ళకి అర్థం అయ్యే కొద్దీ మీకు కూడా లాభం అది. ఎక్కువ మంది చూస్తారు. అది మన సినిమా అన్నది మన నిజ జీవితానికి ఎంత క్లోజ్‌గా ఉండాలో అంత క్లోజ్‌గా తీసుకొచ్చే కొద్దీ మనం చాలా విషయాలు వాళ్ళకి చెప్పగలుగుతాము. కాబట్టి గ్రాంధిక భాష అన్నది డ్రామాస్‌లో బానే ఉన్నా గూడా ఇది మనము తీసుకురావాలని ఆయన పాపం చాలా దెబ్బలాడి మొత్తానికి అందరి చేత ఒప్పించి తీసుకొస్తే అప్పటికి కూడా ఆయన
మీరు గమనించారో లేదో, నాన్నగారికి తాతగారికి వే ఆఫ్ రైటింగ్లో నా తాతగారు ఎక్కువ సంస్క్రిట్ వర్డ్స్ యూజ్ చేస్తారు నాన్నగారి కంటే. నాన్నగారు ఇంకా కొంచెం ఎక్కువ తెలుగు పదాలు ఉపయోగిస్తారు, కానీ కొంచెం తాతగారు ఇంకా కూడా సాంస్క్రిట్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు నర్తనశాలలో పాట ఉంది చూడండి. సావిరహే కాదు, సావిరహే కాదు, సఖియా డాన్స్ సఖియా చేసే వివ పాట. డాన్స్ సఖియా చేస్తారు. వివరించే సఖియా ఏదండి చెప్పండి. ఇదండి నర్తనశాలలో ఎన్టీ రామారావు డాన్స్ నేర్పిస్తాడు కదా. ఓ అదే ఆ రోజు జయగణనాయక సార్, కాదండి, జై గణనాయక కాకుండా నెక్స్ట్ ఆవిడ దాని తర్వాత పాడే సలలిత రాగ సుధార సరళిత రాగ సుధామయ. అది చూడండి, అంత సాంస్క్రిటే చూడండి. సరళిత రాగ చాలా చాలా, అది కూడా నాకు చాలా ఇష్టం ఆ పాట. ఆ పాటలో ఎన్టీ రామారావు ఎంత బాగా ఎంత బాగా చేశారు కదా. ఒబ్బా నిజంగా ఆయనకి అవునండి. తర్వాత రాజశేఖర పాట ఒకటి ఘంటసాల గారిది. అది అది చాలా నాకు నచ్చిన పాట. సో మేము విజయ్ కుమార్ పెళ్ళి తిరుపతిలో అయింది. అప్పటికే ఆయన పోయారు, ఘంటసాల బాబయ్యి. అయితే తిరుపతికి వెళ్ళేటప్పుడు అందరం ఇది తీసుకొని వెళ్ళాము. నాన్ననే పాపం దగ్గరుండి ఫుల్గా అంతా చాలా పెళ్ళంతా చేయించారనమాట. తర్వాత అప్పుడు చాలా పాటలు ఘంటసాల గారివి పెట్టుకొని వింటూ ఉన్నాము. చాలా పిన్ని, బాబాయి, అదేంటి విజయ్, రతన్ అందరం ఉన్నాం కదా బస్సులో వెళ్తూ. అప్పుడు అన్నీ ఈ జ్ఞాపకాలన్నీ మాట్లాడుకుంటూ అట్లా వెళ్ళామన్నమాట ఆ బస్సులో. అప్పుడు కూడా నాకు కూడా చాలా ఒక్కొక్కళ్ళు వాళ్ళు అన్నీ చెప్పుకుంటూ చాలా సరదాగా, అట్ ద సేమ్ టైం బాధగాను ఉండింది. ఆయన లేకపోయారే విజయ్ కుమార్ పెళ్ళికి అని చెప్పి. అది ఈరోజు మీ పాట కోసం వెతుకుతూ సతీ సక్కుబాయిలో కొన్ని డైలాగ్స్ కూడా చూశానండి, విన్నాము. అది అది సముద్రాల సీనియర్ తాతగారు రాసింది కదా డైలాగ్స్ అవన్నీ కూడా. రమణ గారు చూశాను, ఖచ్చితంగా మీకు కూడా ఛాన్స్ ఇస్తాను ఈ ఒక్క మాట చెప్పేసేసి. అందులో కొన్ని పదాలండి, నేను సూర్యకాంతం అంటుంది నేను గద్దర్దాన్ని అని. గద్దర్దాన్ని అనే పదం అసలు దానికి అర్థం తెలియదు నాకు. గద్దర్దాన్ని, నేనేమో గద్దర్దాన్ని అన్నట్లుగా ఏదో కొన్ని పదాలు వాడారు దాంట్లో. అది విన్న తర్వాత ఇంకా ఈ రోజు పూర్తి సినిమా చూసి ఆ మాటలన్నీ కొంచెం గమనించాలనిపించింది. ఆ ఉత్సాహం వచ్చేసిన వెంటనే. గద్దర్దాన్ని అనేటువంటి పద ప్రయోగం నాకైతే అర్థం కాలేదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. కృష్ణావతారం అనుకుంటానండి. పద్యం ముందుగా అర్జున్ చూశానని, దాని ముందు డైలాగ్స్ వస్తాయండి. ఆ ముందు గురించి, ఆ ముందు మాట గురించి ఆయన ఎంత అద్భుతంగా డైలాగ్స్ రాస్తారు. చాలా బాగుంటాయండి ఆ సీన్లో ఆ డైలాగ్స్. అసలు అలాగా రాసేవాళ్ళు ఎవరు లేరు. వారి చెయ్యి ఎటైనా తిరుగుతుంది. వారి కలం సంభాషణలేంటి, శ్లోకాలేంటి, దండకాలేంటి, పద్యాలేంటి, పాటలేంటి, ఆయన స్క్రిప్ట్ అండి, అత్యద్భుతమైన స్క్రిప్ట్ అండి. భూకైలాస్ లో కూడా భూకైలాస్ పాటలు అన్ని బాగుంటాయి. ఇప్పటికీ ఆ సందర్భాలు పండుగలు వస్తుంటే ఆ దేవుడికి సంబంధించిన పాటలు అంటే భూకైలాసలో పాటలు అని చెప్పుకుంటాం. శివుడికి సంబంధించి వస్తే భూకైలాస పాటలు, వినాయక చవితి వస్తే వినాయక చవితి పాటలు. భక్త ప్రహ్లాద పాటలు అంటే ఎంత బాగున్నాయి. భక్త ప్రహ్లాద పాటలు, లవకుశ పాటలు. అందులో రామాయణం మొత్తం 6 నిమిషాల్లో పాటలు రాసిన ఏకైక కవివర్యులు సముద్రాల సీనియర్ గారికి ఎవ్వరు రాయలేదు. సీతారాముని కళ్యాణం ఎంత పాపులర్ అండి ఆ పాట. సీతారామ కళ్యాణం కూడా చాలా బాగుంటుంది, చాలా గొప్ప పాట అండి అది.
వినుడు వినుడు రామాయణ చరిత్ర ఇవన్నీ కూడా జమ్స్ అంతే. ఇప్పుడు అమ్మా మేడం గారు, ఇప్పుడు భూ కైలాస్ లో రాముని అవతారం 6 నిమిషాల్లో రామాయణం చూడండి ఎంత బ్రీఫ్ గా కొట్టేశారు ఆయన. మరి చూడండి ఎంత ఆ టైంలో రావణాసురుడు స్నానం చేసి వచ్చేలోగా, నది ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసి వచ్చేలోగా ఆ పార్వతీదేవికి ఉపదేశించి చెప్పడం 6 నిమిషాల్లో పాటని, దాని పుట్టి పూర్వోత్తరాలు అన్నీ. కానీ ఆయన మహాత్ముడి నా డైలాగులు కూడా సాధారణంగా లౌక్యంగా ఉన్నట్లే ఉంటాయండి. ప్రత్యేక నారదులు గారు ఇచ్చిన మాటలు, ఆయన పలికిన మాటలు కూడా చాలా లౌక్యంగాను సరళంగా కూడా ఉంటాయండి. అందులో సినిమాలో కూడా మనవడ తాత అన్న మాటలను ఉపయోగించి చక్కగా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిర్చి చాలా చాలా బాగుంది. ఏంటంటే ఏమండి మనవడు తాత సారంగధర సినిమా అండి. డైలాగ్స్ సంవాద పద్యాలు భానుమతి గారి గడసాలు గారి ఎంత బాగుంటాయి పద్యాలు, చాలా గొప్పగా ఉంటాయండి. ఎంత సింపుల్, చిన్న చిన్న పదాలు ప్రతి వాళ్ళకి అర్థమయ్యేట్టు రాసి, అది గొప్పతనం. విప్రనారాయణ, ఈయన ఏఎన్ఆర్ గారికి విప్రనారాయణ ఆయనకి చాలా ప్రీతి అయిన మూవీ అన్నమాట విప్రనారాయణ. అది ఎందుకో నాకే తెలీదు, ఆయనకి ఎంత ఇష్టం అంటే విప్రనారాయణ పద్యాలంటే. నేను 2009లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ కాంస్య విగ్రహం ఆవిష్కరణ కోసం పిలవడానికి. అప్పుడు ఆయన ఈ పద్యాలన్నీ వినిపించారు నాకు, విప్రనారాయణ పద్యాలు. ఏంటండి ఇంకా గుర్తుపెట్టుకున్నారు అంటే, ఆయన లేదండి తాతని నాన్నగారు అని పిలుస్తారు ఆయన. ఎందుకంటే ఆయన అబ్బాయి అబ్బాయి అనేవారు తాతయ్య నాగేశ్వర గారిని, అందుకని ఆయన నాన్నగారు అనే పిలుస్తారు. అయితే నాన్నగారు అస్సలు ఏ మాత్రం తప్పైనా కాంప్రమైజ్ అవ్వరండి, మాకు కరెక్ట్గా వచ్చే వరకు మళ్ళా చేపిస్తూనే ఉంటారు. అందుకని ఇంటికి వెళ్ళి నేను ఎంత కంటసా పట్టేవాడినంటే ఇంకా నాకు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా ఇంకా గుర్తున్నాయండి, అంత కంటతా పట్టేశాము. ఆ ఒక్కసారిగా ఆ బాణిలో మొహంలో ఆ భావాలు, ఈ బాణి రెండు రావాలి మాకు. అది ఎక్కడ తడబడినా అటు ఇటు అయినా, అటు భావం తప్పినా ఇటు డైలాగ్ తప్పినా ఆయన ఊరుకోరు. అందుకని చెప్పి చచ్చినట్టు కూర్చుని కంటత పట్టేవాళ్ళం. అందుకని ఇప్పటికీ గుర్తుంది. అందులో అవి నచ్చాయి మాకు, అంత నచ్చాయి కాబట్టి ఇంకా గుర్తున్నాయి మాకు అని చెప్పి అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆయన అంత గబగబాలా అన్ని చెప్పేసేస్తూ ఉంటా, అన్ని పద్యాలు భలే ఆశ్చర్యం వేసింది నాకు. చాలా గొప్ప సంఘటన చెప్పారండి మీరు, చాలా గొప్ప విషయం ఇది. సార్ కోహ్లీ గారు సార్, నమస్కారం. చాలా సంతోషం అండి. చంద్రమౌళి గారు రచయిత ఎంఆర్ చంద్రమౌళి గారు కూడా ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అవునా? చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి. అందరికీ నమస్కారం. శుభశ్రీ గారు మీకు తెలిసే ఉంటారు అనుకుంటాను. చంద్రమౌళి గారు సముద్రాల జూనియర్ వారి కనిష్ట పుత్రిక వారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రాగశాల గ్రంథ రచయిత వారి. మీకు పంపించారు, మీరు చదువుతున్నానండి. నేను చదువుతున్నాను, చాలా బాగుందండి, చాలా బాగా. నేను కెనడాకి వచ్చిన టైం కల్లా నేను అన్నిటికీ నా ఇవి రాసుకుంటాను, నా కామెంట్స్ రాసుకుంటాను. క్షమించాలి, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఏం పర్వాలేదు, మీరు మంచి స్వారస్యమైన విషయాలు చెప్తుంటారు మీరు. మళ్ళీ కెనడాలో చెప్తానులేండి. మీరు రచనలు కూడా చేస్తారండి శుభశ్రీ? లేదండి, నాకు రచనలు రాలేదు, కానీ చదువుతానండి బాగా. నేను సాహిత్యం మొదటి నుంచి కూడా నాకు, ఇప్పుడు నాన్నగారు కురుక్షేత్రం రాస్తున్నప్పుడు కానీ
నాకు ఒక 16, 17 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి నేను బాగా పుస్తకాలు చదవడం, నాన్నతో దాని గురించి విశ్లేషణలు మాట్లాడడం, అది అలా చేసేదాన్ని. నేను స్వతహాగా రాయను కానియండి, ఎవరైనా రాసారనుకోండి, దాన్ని చూసాక కొంచెం దాన్ని ఇలా మారుస్తే బాగుంటుంది, అలా మారుస్తే బాగుంటుంది, అలా చేయగలుగుతున్నాను నేను. గమనిస్తున్నాను కదా! కానీ నేను స్వతహాగా రాయలేకపోతున్నాను. అది నాన్నగారితో నేను ఇప్పుడు మహాభారతం గాని, భాగవతం గాని ఇవన్నీ కూర్చుని ఆయన నేను చాలా గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ సీన్స్ గురించి అతని ఆ కవి ఏ ఉద్దేశంతో అలా రాసుండొచ్చు. ఇప్పుడు పోతన ఒకలా రాస్తాడు, శ్రీనాథుడు ఒకలా రాస్తాడనుకోండి. సో వాళ్ళెందుకు ఇలా ఇంటర్ప్రిట్ చేసుండొచ్చు, వీళ్ళెందుకు ఇలా ఇంటర్ప్రిట్ చేసుండొచ్చు, అట్లా మాట్లాడుకోవడం మాకు ఇష్టం ఉండేది. నాన్నగారికి నా భావాలు అవి నచ్చేవి, అందుకని వినేవారు నేను మాట్లాడితే. అట్లాగే ఇంగ్లీష్ బుక్స్, నావెల్స్ అన్నీ కూడా చదివేదాన్ని, బాగా చదివేదాన్ని. నావెల్స్ అని మా ఇంట్లో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. సో నేనే మెయింటైన్ చేసేదాన్ని నాన్నగారి కోసం. సో అవి చదివేదాన్ని, అవి కూడా నేను డిస్కస్ చేసేదాన్ని. సో అట్లా నాన్నగారికి నాకు కొంచెం మంచి అనుబంధం ఏర్పడింది. చివరి కాలం మేము పెద్దయ్యాక. బిగినింగ్‌లో చాలా బిజీగా ఉండేవారు అసలు. ఆయన వస్తే మేమందరం పైకెళ్ళిపోవాలి. తాతగారు గాని, నాన్నగారు గాని ఆయన కారు హార్న్ కొట్టంగానే అందరం పైకెళ్ళిపోవాలనమాట. ఇల్లంతా క్వైట్‌గా ఉండాలనమాట వాళ్ళకి. అందుకని వాళ్ళు వస్తున్నారంటేనే భయం. అంటే మాది ఉమ్మడి కుటుంబంలండి. చాలా మంది ఉండేవాళ్ళు పిల్లలు. బాబాయి, మా నాన్న పిల్లలు, మేము, బాబాయ్ పిల్లలు, అత్త పిల్లలు, తర్వాత ఆయనకి 3 చెల్లెళ్ళున్నారు మా తాతగారికి. వాళ్ళని కూడా వాళ్ళకి హస్బెండ్స్ తొందరగా పోయారు. సో వాళ్ళని కూడా మా ఇంట్లోనే ఉండేవారు వాళ్ళు. సో అందరినీ ఆయనే చూసుకున్నారు మా తాతగారు ఉన్నంత కాలం. అందుకని ఇల్లు ఇంతమంది పిల్లలతో ఉండేది. కానీ వాళ్ళొచ్చారంటే ఇంకంతే. పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. సో మా ఇంట్లో ఎట్లా అంటే ఒక పెద్ద హాల్‌లో ఆయన ఒక ఇలా యూ షేప్‌లో అందరం కూర్చుంటే, ఆయన బిగినింగ్‌లో అక్కడ కూర్చునేవాడు. సో ఎవళ్ళ కంచాలకి అందరివి పేర్లుండేవి. ఆయన ఎవరన్నా పెడితే ఒక కరివేపాకు కూడా వేస్ట్ చేయకూడదు కంచంలో మా తాతగారికి. మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకొని తినండి. అంటే వాళ్ళకందరికీ పొలాలు అవి ఉండేవి కదండీ. అవి వాళ్ళు ఎంత కష్టపడితే అవన్నీ వస్తాయి అన్నది వాళ్ళకి అది ఉండడం మూలనో ఏమో అన్నం వేస్ట్ చేస్తే ఇష్టం ఉండేది కాదు. ఆయన అన్నం తిన్నారంటే ఆ కంచం అసలు ఎవరైనా తిన్నారా ఇది ఇంకొకళ్ళకి వెంటనే పెట్టచ్చా అన్నట్టు ఉండేది ఆ కంచం. అంత క్లీన్‌గా తింటారనమాట ఆయన. అట్లా మమ్మల్ని కూడా మీకు ఏది కావాలి, ఎంత కావాలో అంతే పెట్టించుకోండి. ఎవరు వేస్ట్ చేయకూడదు. ఇంకా ఆయనొస్తే మేము ఇది వద్దు, అది వద్దు, ఇది కాదు, అట్లా ఎవ్వరికీ ఆ ధైర్యాలు లేవనమాట. సైలెంట్‌గా తింటాం. ఆయనుంటేనే తింటాం అని చెప్పి ఆయన్ని అక్కడ కూర్చోబెడతారు మా అమ్మ వాళ్ళు. ఇంతమంది పిల్లల్ని కంట్రోల్ చేయలేరు గదా! లేకపోతే. సో అట్లా అందరం సైలెంట్‌గా తినేవాళ్ళం అనమాట. గబగబా తినేసి వెళ్ళిపోవాలి. ఎవరు మాట్లాడకూడదు తినేటప్పుడు. సో అట్లా ఆయనున్నంత వరకు అంత డిసిప్లిన్డ్‌గా. కానీ ఆయన తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కదండీ ఎవ్వరిని. అని ఇలా ఒక కళ్ళు ఇలా ఎర్ర చేసేవాడు అంతే. అందరం ఇంకా భయపడి పారిపోవాలి అక్కడి నుంచి. అంత భయం మాకందరికీ ఆయనంటే. అంత గౌరవం అనుకోండి, భయమో తెలీదు మరి. బానే అందరినీ చాలా డిసిప్లిన్డ్‌గా పెంచాడాయన. భయభక్తులు అనేటువంటి ఒక ఫ్రేజ్ అది మనిషి జీవితంలో అవి ఉండడం వల్ల ఎంత దూరం ఎదుగుతారనడానికి మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఈ విషయంలో. ఘంటసాల గారి పాటల్లో మీకు ఇష్టమైనవి చెప్పారు, కానీ మీరు పాడతారా లేదా అనేది చెప్పలేదండి శుభశ్రీ గారు. ఘంటసాల ఆయనది ఏదండి బాలేదని చెప్పాలి చెప్పండి. ప్రతి ఒక్కటి హాని ముఖ్యం. ఇది ఇది చాలా బాగుంది, అది చాలా బాగుందని చెప్పడానికి వీలు పడదు. కానీ నాకు చాలా నచ్చిన పాట ఈ భూకైలాస్ పాటలన్నీ చాలా ఇష్టం అండి. చెప్తున్నాను కదా, ఒకటి అంటూనే ఏం చెప్పలేం.
అది ఆయనవి ఎన్ని పాటలు బాగున్నాయి కదా! సో, ఒకటి అంటూ మనం చెప్పలేము. కాకపోతే ఈ ఆహ్, ఈ పా ఈ పాట 'భూ కైలాస్‌లో' పాటలు, తర్వాత ఆహ్, ఇదేంటి 'లవకుశ' పాటలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అది ఈవెన్ ఈ ఆహ్, 'లవకుశలో' ఆహ్, 'శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమే' అది వీళ్ళు పాడారు కదా! జిక్కి వాళ్ళు పాడారు కదా! కరెక్ట్. లీలా సుశీల్ గారు పాడారు. లీలా ఆయన వాళ్ళు పాడారు కదా! అది ఘంటసాల గారి మ్యూజిక్ అది. ఏవండి? మ్యూజిక్ ఘంటసాల గారే కదా. మ్యూజిక్ ఘంటసాల గారు చేశారు కదా! కరెక్ట్. కరెక్ట్. అది నాకు ఒకటి అంటూ నాకేవి గుర్తు రావడం లేదండి. మీరు రెండో ప్రశ్న ఏం చెప్పారు? నేను అడిగింది ఏంటంటే మేడం, మీరు పాడతారా అనేది మాకు ఇంకా తెలియదు. అమ్మ లేదండి. నేను ఏదైనా ఒక లేదండి. పాడతారేమో. ఎంత దురదృష్టం అంటే మాకు అంటే ఇవన్నీ కళలనేది పూర్వజన్మ సుకృతం అంటారు కదా! మాకు పాడడం రాదు, మాకు రాయడం రాదు. అదే మా నాన్నగారు పాడేవారండి. ఆయనకి ఎంత హిందుస్థాన్ మ్యూజిక్ అన్ని మ్యూజిక్స్ ఆయనకి ఎంత తెలుసో రాగాలు. ఇప్పుడు ఎందుకంటే రాగం ఇచ్చేసేవాళ్ళు. ఆ రాగంలో పదాలు పెట్టాలనేవాళ్ళు కదా! మీరు 'హాయి హాయిగా ఆమని సాగే' చూడండి. అందులో ఆహ్, 9 రాగాలున్నాయేమో గదా! రాగమాలిక అనుకుంటాను. నవరత్న మాలిక అనుకుంటా గదా! అది. ఇఫ్ ఐ యామ్ రైట్. అయితే చంద్రమౌళి అట్లా వాళ్ళకేంటంటే రాగం ఇచ్చేసి అందులో పాడమనే వాళ్ళకి ఎంత తెలుసండి రాగాలు. అన్ని రాగాలు తెలుసు వాళ్ళకి. అది ఏంటో గాని నేను అప్పటికి ప్రయత్నం చేశాను. కనీసం పాడడం రాదు వీణన్నా నేర్చుకుందాం అని. అట్లా నాకొచ్చు సంగీతం గురించి తెలుస్తుందని. బట్ ఓహ్! సారీ. సారీ అండి. అయితే లేదండి. పాడడం రాదు. మాకు రాయడం రాదు. కనీసం నాకేంటంటే వాళ్ళ విలువ తెలుసు. అంతే. అదన్నా నాకు తెలుసు అని నాకు తృప్తిగా ఉంది. బాగా చెప్పారు మేడం. Thank you. Please like, share and subscribe.